హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. ఈ వీడియోలో మనము జావాలో మెథడ్ ఓవర్లోడింగ్ ఎట్లా రాయాలి, ఎట్లా వర్క్ అవుద్ది అని క్లియర్గా అయితే నేర్చుకుందాము. సో ప్రీవియస్ వీడియోలో మనము మెథడ్స్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో మనము మెథడ్ ఓవర్లోడింగ్ ఎట్లా చేయాలనేది క్లియర్గా అయితే నేర్చుకుందాము. సో ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏం లేదండి. సో మల్టిపుల్ మెథడ్స్ని డిఫైన్ చేయడము సేమ్ క్లాస్లో విత్ సేమ్ నేమ్ అనమాట. అన్ని మెథడ్స్ ఒకే నేమ్తో ఉంటాయి, బట్ దాంట్లో వాడే పారామీటర్స్ మాత్రం డిఫరెంట్ పారామీటర్స్ వాడతాము. సపోజ్ మీరు అడిషన్ చేయాలనుకోండి. సో 2 నెంబర్స్ని అడిషన్ చేయడానికి ఒక మెథడ్ని డిఫైన్ చేసాము. ఈసారి మనము 3 నెంబర్స్ని అడిషన్ చేయాలనుకోండి, మళ్ళీ కొత్త మెథడ్ రాయాల్సిన పని లేకుండా జస్ట్ దాని లోపల ఉన్న పారామీటర్స్ని మార్చేసి మనము సేమ్ అడిషన్ ప్రోగ్రామ్ని ఇంకొక మెథడ్లో రాస్తాం అనమాట. సో కానీ ఇక్కడ మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది అనమాట, బట్ పారామీటర్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. దీన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాము. సో ఈ మెథడ్ ఓవర్లోడింగ్ యూజ్ చేసి సేమ్ మెథడ్ నేమ్తో మనం మల్టిపుల్ ఆపరేషన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో డిఫరెంట్ మెథడ్ నేమ్స్ రాసి వాటిని గుర్తుపెట్టుకొని ఎన్ని తలనొప్పి లేకుండా ఒకే మెథడ్ నేమ్ వాడతాము, బట్ దాని లోపల ఇన్పుట్స్ మాత్రం మనం మార్చుకుంటూ వెళ్తాం అనమాట. సో ఈ మెథడ్ ఓవర్లోడింగ్కి కొన్ని రూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ రూల్ వచ్చి మనకు ఆ మెథడ్ ఓవర్లోడింగ్లో మనం వాడే మెథడ్స్ అన్నిటికీ మనం సేమ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో క్లాస్ కూడా ఒకే క్లాస్లో అన్ని మెథడ్స్కి ఒకే సేమ్ నేమ్ ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ ఎక్కడ చేయాలనుకుంటామో ఆ మెథడ్స్ అన్నిటికీ సేమ్ నేమ్ ఇస్తాము. సేమ్ నేమ్ ఇచ్చినప్పటికీ సెకండ్ రూల్ వచ్చి ఈ మెథడ్లో వాడే పారామీటర్స్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో మనము డిఫరెంట్ పారామీటర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఒక అడిషన్ మెథడ్లో మనము 2 పారామీటర్స్ ఇచ్చామంటే సేమ్ మెథడ్ని మనం ఓవర్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఈసారి మనము 3 కానీ 4 కానీ అంతకంటే ఎక్కువ కానీ పారామీటర్స్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. సో సేమ్ పారామీటర్స్ అయితే ఇక్కడ ఇవ్వకూడదు. దీన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాము. సో ఇప్పుడు మనం ఈ మెథడ్ ఓవర్లోడింగ్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో ఒకసారి చూద్దాము ఎట్లా రాయాలి ఏంటనేది. సో ఇక్కడ చూడండి, నేను ఒక క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక అడిషన్ అని చెప్పి ఒక మెథడ్ అయితే రాసాం, యాడ్ అని చెప్పి. సో దీంట్లో మనకు A, B అనే 2 పారామీటర్స్ని ఇన్పుట్ లాగా పంపిస్తున్నాము. దాని రిటర్న్ వచ్చి మనకు A+B రెండింటిని అడిషన్ చేసి మనకు రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో రిటర్న్ వాల్యూ వచ్చి మనకు ఇంటిజర్. సో అదే ఇక్కడ చూడండి, అదే అడిషన్ మెథడ్ని ఇక్కడ 3 పారామీటర్స్ పంపిస్తున్నాము. ఇన్స్టెడ్ ఆఫ్ 2 పారామీటర్స్ 3 వాల్యూస్ని ఇక్కడ ఇన్పుట్స్ లాగా పారామీటర్స్ లాగా పంపిస్తున్నాం అనమాట. కానీ ఇక్కడ సేమ్ మెథడ్ నేమ్, ఇక్కడ మెథడ్ నేమ్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. సేమ్ మెథడ్ నేమ్ విత్ 3 ఇంటిజర్స్ అనమాట, A, B, C. ఇప్పుడు రిటర్న్ వాల్యూ కూడా ఇంటిజరే ఉంటుంది, బట్ A+B+C మూడింటిని అడిషన్ చేసి మనం రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ డిఫరెన్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి, బట్ మనం వాడే మెథడ్ నేమ్ వచ్చి సేమ్ అనమాట. సో దీన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాము. సో సేమ్ మెథడ్ నేమ్ యూజ్ చేసుకుంటూ దానికి పంపించే పారామీటర్ ఇన్పుట్ని చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ నాకు ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక మెథడ్లో నేను 2 ఇంటిజర్స్ని అడిషన్ చేయాలి, ఇంకో మెథడ్లో నేను 3 ఇంటిజర్స్ని అడిషన్ చేయాలి, ఇంకో మెథడ్లో అసలు నేను ఇంటిజర్స్నే కాదు డబుల్స్ని అడిషన్ చేయాలన్నమాట. సో ఇట్లా 3 రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను యాడ్ 2 ఇంటిజర్స్ అని ఒక మెథడ్, యాడ్ 3 ఇంటిజర్స్ అని ఒక మెథడ్, యాడ్ 2 డబుల్ అని చెప్పి ఇంకొక మెథడ్, ఈ విధంగా అయితే నేను రాసుకుంటూ పోవాలన్నమాట. సో అట్లా కాకుండా ఈ మెథడ్ ఓవర్లోడింగ్ని యూజ్ చేసి మనము సేమ్ మెథడ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ ఇచ్చుకుంటూ వీటిని రిటర్న్ వాల్యూస్ అయితే మనము పంపించవచ్చు అనమాట. సో ఇక్కడ నేను మెయిన్ మెథడ్లో ఈ క్యాలిక్యులేటర్ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్కి నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో క్యాల్క్ అని ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు సో ఇది రియల్ రన్ టైంలో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అయితే ఈ క్యాలిక్యులేటర్కి క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి నేను ఈ మెథడ్స్ని ఆ ఆబ్జెక్ట్ని వాడి నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఆబ్జెక్ట్లోంచి ఆ మెథడ్స్ని ఎట్లా వాడాలంటే, సో ఫస్ట్ నేను ప్రింట్ చేస్తున్నా చూడండి, క్యాల్క్ మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ డాట్ ఆ మెథడ్ అనమాట. సో ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఈ మెథడ్ని కాల్ చేస్తున్నామని. సో ఈ ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్ని కాల్ చేసినప్పుడు సో ఫస్ట్ పారామీటర్ ఎన్ని వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఫస్ట్ మెథడ్ ఈ ఫస్ట్ అడిషన్ మెథడ్ 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి నేను 10, 20 అని చెప్పి 2 ఇంటిజర్ వాల్యూస్ని ఫస్ట్ మెథడ్కి పాస్ చేస్తున్నా. సో క్యాల్క్ అనే ఆబ్జెక్ట్లో ఈ మెథడ్ ఫస్ట్ మెథడ్కి నేను 2 పంపించినప్పుడు ఇదేం చేస్తుంది అంటే సో 2 ఏది ఇన్పుట్గా తీసుకుంటుంది ఫస్ట్ మెథడ్, కాబట్టి ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో నేను ఈసారి 3 ఇంటిజర్స్ని ఇన్పుట్గా పంపిస్తున్నా. క్యాల్క్ అనే క్లాస్లో ఆబ్జెక్ట్కి నేను యాడ్ అనే మెథడ్కి 3 ఇన్పుట్స్ పంపించినప్పుడు ఇది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ యాడ్లో 3 వాల్యూస్ని ఏది రిసీవ్ చేసుకుంటుందని చెప్పి ఇక్కడ చెక్ చేసుకుంటుంది. సో ఈ సెకండ్ మెథడ్ అనేది మనకు 3 ఇంటిజర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఈ మెథడ్ కాల్ అయ్యి ఈ రిటర్న్ అనేది A+B+C అనేది రిటర్న్ అవుతుంది అనమాట.
సో అదేవిధంగా నాకు ఇప్పుడు లాస్ట్ది 2 డబుల్స్ని నేను పంపిస్తున్నాను. సో క్యాలిక్యులేట్ యాడ్ డాట్ ఇక్కడ డబుల్ వాల్యూస్ 5.5 4.5 అనేది ఫ్లోట్ వాల్యూస్ ఆ డబుల్ వాల్యూస్ కాబట్టి సో ఇక్కడ 2 డబుల్స్ని ఏది యాక్సెప్ట్ చేస్తుంది, థర్డ్ యాడ్ అనే మెథడ్ని 2 డబుల్స్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇది తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా నేను మల్టిపుల్ వాల్యూస్ని అయితే నేను పంపించవచ్చు సేమ్ మెథడ్కి. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం చూడండి. సో మీకు ఇక్కడ రన్ చేసినప్పుడు క్లియర్గా చూడండి సమ్ ఆఫ్ 2 ఇంటిజర్స్. సో ఫస్ట్ మనం ప్రింట్ చేస్తుంది అది సమ్ ఆఫ్ 2 ఇంటిజర్స్ క్యాల్క్ ఏ 10, 20 ఈ రెండింటిని యాడ్ చేసి రిటర్న్ వాల్యూ మనకు 10+20 రిటర్న్ ఏమవుతుంది మనకు 30 అవుతుంది అనమాట. సో అదేవిధంగా నేను సెకండ్ కాల్ చేసినప్పుడు యాడ్ 10, 20, 30 అన్నప్పుడు సో సెకండ్ మెథడ్కి వచ్చి 10, 20, 30 ఏదైతే ఉందో ఈ మూడింటిని యాడ్ చేసి అది రిటర్న్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తుంది అనమాట. సో మనకు 60 వస్తుంది. అదేవిధంగా థర్డ్ది కూడా బూలియన్ డబుల్ వాల్యూస్ కూడా 2 రిటర్న్ చేసి ఇక్కడ ప్రింట్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము సేమ్ మెథడ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్ యూజ్ చేసి మనము మెథడ్ ఓవర్లోడింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో నేను అన్ని లైన్ బై లైన్ రాయాలంటే వీడియో చాలా లెంగ్త్ అయిపోతుంది, మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పి నేనైతే ముందుగానే ఇది రాసేసి మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సింపుల్గా ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే సేమ్ మెథడ్ నేమో విత్ డిఫరెంట్ పారామీటర్స్ అనమాట, డిఫరెంట్ ఇన్పుట్స్ని తీసుకుంటుంది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము కోడ్ని క్లీన్గా రీడబుల్ అదేవిధంగా మనం ఫ్లెక్సిబుల్గా కోడ్ని రాసేటప్పుడు మనము ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అయితే మనం ఎక్కువగా వాడతాము. సో అది ఫ్రెండ్స్ ఈ మెథడ్ ఓవర్లోడింగ్ గురించి మీకు అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాము. సో చాలా మంది అయితే చూస్తున్నారు కానీ లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.